నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసా. నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా. స్పీకర్కు వేర్వేరుగా వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. మరింత సమయం కావాలంటూ మిగతా 2 విజ్ఞప్తి. వివరణల ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చిన స్పీకర్ విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన. చిన్నపిల్లల కథలు చేస్తారని చేస్తారు. ఎవడని నమ్ముతారా? కొంచెమైనా సిగ్గుండాలి. 10 మంది ఎమ్మెల్యేలకి సిగ్గుండాలి. అంటే రాజకీయాల్లోకి వస్తే సిగ్గు, శరం, నీతి, రీతి, జాతి ఏముండదు, అన్ని బయటపడేసి వస్తారనడానికి వీళ్ళే ప్రత్యేక నిదర్శనం. సిగ్గు ఎగ్గు లేకుండా డప్పు చప్పుల మధ్యలో రేవంత్ని కలిసిరు, డప్పు చప్పుల మధ్యలో కాంగ్రెస్లో చేరినా అని చెప్పి టింగ్ టింగ్ హస్తం గుర్తు ఇట్లా అని చెయ్యి ఒప్పుకొని మంచిగా కండువాలు వేసుకొని పోయిండ్రు. సరే, ఇంత కాంగ్రెస్ కండువా 3 రంగుల జెండా కలిసి ఉంటే మాత్రం మీరు ఇంత మరి పచ్చబద్ధం ఎట్లా ఆడబుద్ధి అవుతుంది? మీరు అసలు బీఆర్ఎస్లో ఒక్క కార్యక్రమం వల్ల పార్టిసిపేట్ చేసిర్రా? పోనట్టు కాంగ్రెస్లోనన్నా మిమ్మల్ని పిలిచిర్రా? ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికార ఇన్ఛార్జీలు అయినారు. మీ పప్పులు ఉడుకుతలేవు, మీ సాంబార్లు ఉడుకుతలేవు. ఎందుకన్నా అబద్ధపు ప్రచారాలు చేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా కోల్పోతారు. నమ్మేటట్టు ఉందా? పోనీ మీ నియోజకవర్గ ప్రజలన్న ఒక్కడినంటే ఒక్కడిని చెప్పమనండి, మా అన్న బీఆర్ఎస్ పార్టీయే, మా అన్న కాంగ్రెస్ పార్టీ కాదు అని ఒక్కడిని చెప్పమనండి. నా ముక్కు నేలకు రాస్తా. ఒక్కరిని చెప్పమనండి, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీకి పోలే, మేము శుద్ధపూసలం, మేము నీతిమంతులం, కేసీఆరే మా దేవుడు, రేవంత్ రెడ్డి మా వెన్నుముక్క, అక్కడిదక్కడ ఇక్కడిది ఇక్కడ, ఏ జుట్టు అందుతే జుట్టు లేకపోతే కాలు.